కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజా దర్బార్లో రూరల్ ప్రజలకు సమస్యలు ఏమైనా ఉంటే రూరల్ కార్యాలయానికి విచ్చేసి తెలియజేయవచ్చు. అందుకని ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ప్రజల సమస్యల గురించి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి విచ్చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, నంది మండలం భానుశ్రీ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి ప్రజా దర్బార్ కార్యక్రమం ఏదైతే ప్రజా దర్బారు కార్యక్రమంలో వస్తున్నాయో అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేవన్నీ కూడా పరిష్కారం చేస్తున్నాం. అదేవిధంగా డెవలప్మెంట్ పనుల మీద కానీ, రోడ్లు కానీ, రైళ్లు కానీ, దిగులు వాటికి సంబంధించి కానీ, ఇతర సచివాలయంలో సంబంధించిన కొన్ని పనుల మీద కానీ అందరూ కూడా నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యక్రమంలో మిత్రులన్నీ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ, అదేవిధంగా స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుని ఆయా డివిజన్లో పరిధిలో ఉన్న పనులన్నీ చేయడం, అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో ఉన్న మిగతాన్ని కూడా ఉన్న వరకు వీలున్న వరకు కూడా అన్నీ కూడా చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అత్యధికంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా జరుగుతుంది. పరిధిలో కానీ, 18 గ్రామాల మండల పరిధిలో కానీ అన్ని విధాల రోడ్లు కానీ, అదేవిధంగా ట్రైన్లు కానీ, తాగునీరు సంబంధించి కానీ, బ్యాంకుకి సంబంధించి కానీ అన్నీ కూడా ఒక అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నాం. ఇటీవల కాలంలో శంకుస్థాపన చేశాము. 27 కోట్ల రూపాయలతో వర్క్లు శంకుస్థాపన చేశాము. అవన్నీ కూడా టైం అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇంకా కూడా రాబోయే రోజుల్లో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు, సంక్షేమం, ఒక అభివృద్ధి, అదేవిధంగా ప్రజా దర్బార్లో ప్రజలతో పాటు కుటుంబ నాయకులు, కార్యకర్తలు ఏదైనా కూడా నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయం అందరినీ సమన్వయం భవిష్యత్తులో కూడా అదేవిధంగా అందరినీ కలుపుకొని కార్యకర్తల్ని, నాయకుల్ని, అదేవిధంగా ప్రజల్ని, విజ్ఞాపనని సమన్వయం చేసుకుని ఈ ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించబడుతున్నారు. దీని ద్వారా